ఈ దినపు దేవుని యొక్క మాట న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనము. క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు. క్షేమము. లోకములో ఒక మనుషుడు క్షేమము పొందాలంటే దేవుడే ఆ క్షేమాన్ని ఇవ్వవలసినటువంటి వాడుగా ఉన్నాడు. మానవుడు కలుగున్నది ఏది కూడా మానవుడికి క్షేమాన్ని ఇచ్చేది కానే కాదు. దినదినము దేవుణ్ణి ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మానవుడికి క్షేమం ఇస్తూనే ఉన్నాడు. అయితే క్షేమం ఇచ్చేటువంటి దేవుడిని అనేక మార్లు మనం మరిచిపోయేటటువంటి వారంగా ఉంటున్నాం. దినదినము దేవుని వద్ద నుండి పొందుతున్న క్షేమాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞులమై ఉన్నప్పుడు దేవుడు ఇంకనూ అధికమైన క్షేమాన్ని ఇచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి లేఖనాన్ని ఎరుగుతున్నటువంటి మనము దినదినము దేవుని ద్వారా పొందుతున్నటువంటి క్షేమాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి ఇంకా అధికమైనటువంటి క్షేమము